అటెన్షన్ ప్లీజ్. క్రికెట్ అంటే కేవలం ఒక క్రీడ కాదు, అది కోట్లాది భారతీయుల గుండె చప్పుడు. ఖండాంతరాలకు విస్తరించి అంతకంతకు జనాకర్షణ పెంచుకుంటున్న అద్భుత క్రీడ. కోట్ల మందికి అది ఆక్సిజన్, అసంఖ్యాకుల్ని అమితంగా ఆకర్షిస్తున్న మ్యాగ్నెట్, వందలు వేల కోట్ల రూపాయల మార్కెట్కు అది కేర్ ఆఫ్ అడ్రస్. క్రీడ గొప్పదా, క్రీడాకారుడా? ఆటను మించి ఆటగాడు ప్రఖ్యాతుడయ్యే పరిస్థితి అసాధారణం. అటువంటి ఘనత సూపర్ హీరోలకే సాధ్యం. క్రికెట్లో అంతటి సూపర్ హీరోలు ఎవరైనా ఉన్నారా? లేకేం. ఒంటి చేత్తో ఆట తీరును మార్చేసే అసాధారణ సామర్థ్యం కలిగిన వారిని ఆ శ్రేణిలోనే పరిగణించాలి. క్రికెట్పై దశాబ్దాలుగా తమదైన ముద్ర వేస్తున్న వారిని వేళ్ల మీద లెక్కించవచ్చు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ రికార్డుల మొనగాడు. టీ20లు పుట్టకముందే, వన్డేల తొలి దశలోనే బ్యాటుతో శత్రుభీకరంగా చెలరేగిపోయేవాడు అతడు. 150కి పైగా స్ట్రైక్ రేట్తో 1986లో టెస్ట్ సెంచరీ సాధించిన మొదటి క్రికెటర్ వివియన్ రిచర్డ్స్. 56 బంతుల్లోనే టెస్ట్ శతకం సాధించి నాడు ఎందరెందరినో అబ్బురపరిచాడు. ఆ రికార్డును 2014లో మిస్బా ఉల్ హక్ సమం చేశాడు 28 ఏళ్ల తర్వాత. 2016లో బ్రెండన్ మెకల్లం 54 బంతుల్లో టెస్ట్ శతకం బాది ఆ రికార్డును తిరగరాశాడు. వివ్ రిచర్డ్స్ ఎప్పటికీ క్రికెట్ కింగ్ అని విశ్లేషకులు శ్లాఘిస్తారు. 24 టెస్ట్ సెంచరీలు, 11 వన్డే శతకాలు సాధించిన వివ్ సమకాలికుల్లో అద్వితీయుడు. అటువంటి వాడు సభ్యుడైన జట్టును ఓడించి 1983 క్రికెట్ ప్రపంచ కప్ను ఇండియా సగర్వంగా చేజిక్కించుకుందంటే అందుకు ప్రధాన కారకుల్లో ముఖ్యుడు కపిల్ దేవ్. నాటి సమరంలో జింబాబ్వేపై 175 పరుగుల అజేయ శతకం కపిల్ పోరాట స్ఫూర్తికి నిలువుటద్దం. 15 ఏళ్ల పాటు ఇండియా ప్రధాన బౌలర్గా, సాటిలేని ఆల్రౌండర్గా, అద్భుతమైన ఫిట్నెస్తో కపిల్ దేవ్ వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిది. కొన్ని తరాలను ఉత్తేజపరిచిన భారతీయ ఫాస్ట్ బౌలర్ అతడు. ఇంచుమించు అదే సమయంలో క్రికెట్ ప్రపంచానికి పాకిస్తాన్ అందించిన అనర్ఘరత్నం ఇమ్రాన్ ఖాన్. రాజకీయాల్లోకి దిగిన తర్వాత అతన్ని వ్యతిరేకించేవారు ఉండవచ్చు కాక, అంతకుముందు ఇమ్రాన్ ఎప్పుడు బరిలోకి దూకినా స్టేడియాలు హోరెత్తిపోయేవి. పాక్ ప్రధాని కాకముందు 1992 ప్రపంచ కప్ను గెలిచిన జట్టు సారథి ఆయనే. బ్యాటింగ్లో, బౌలింగ్లో చిచ్చరపిడుగులా చెలరేగిపోతూ ప్రత్యర్థి జట్లను ఉక్కిరిబిక్కిరి చేసే వరవడికి ఇంగ్లీష్ క్రికెటర్ ఇయాన్ బోథమ్ పెట్టింది పేరు. ఆ శ్రేణికి చెందిన నవతరం ఆటగాళ్లు దేశంలో ఎవరా అని పరికిస్తే స్ఫురించే పేర్లు ఏమిటి? రిటైర్ అయిన సెహ్వాగ్, ఐపీఎల్లోనూ కనుమరుగవుతున్న ధోని, ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న పంత్, సునీల్ గవాస్కర్, సచిన్ తెందుల్కర్, స్టీవ్ వా, కుమార సంగక్కర ఇటువంటి క్రికెటర్ల బాణీ వేరు. అనూహ్యమైన ఆట తీరుతో రిషబ్ పంత్ దిద్దుతున్న వరవడి వేరు. వికెట్ కీపర్, బ్యాటర్గా ధోని స్థానం భర్తీ చేయగల వారెవరని అన్వేషిస్తున్న సెలెక్టర్లకు దొరికిన ఆణిముత్యం పంత్. జైన తీర్థంకరుల్లో మొదటి వారిని రిషభనాథులుగా పిలుస్తారు. రిషబ్ పదానికి ఆంగ్లంలో సుపీరియర్, ఎక్సలెంట్ అని అర్థాలు. ఇక పేరులో పంతం ధ్వనిస్తూనే ఉంది. టీ20 జాతీయ జట్టులో రిషబ్ పంత్ 2017లో అడుగుపెట్టాడు. మరుసటి ఏడాది టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. ఇదంతా నల్లేరుపై బండి నడకలా సాగలేదు. దాని వెనుక ఎంతో శ్రమ ఉంది. ఉత్తరాఖండ్లోని రూర్కీ రాజేంద్ర సరోజ్ దంపతుల స్వస్థలం. వారికి 2 పిల్లలు, సాక్షి, రిషబ్. క్రికెట్పై అమితమైన ఇష్టం పంత్ను 12వ ఏటనే శిక్షణకు మొగ్గేలా చేసింది. సానెట్ క్రికెట్ అకాడమీలో తారక్ సింగ్ వద్ద శిక్షణ నిమిత్తం సరోజ్ పంత్ వారాంతాల్లో కొడుకును ఢిల్లీ తీసుకువెళ్ళేవారు. ఖరీదైన హోటళ్లలో బస చేసే ఆర్థిక స్తోమత ఆ కుటుంబానికి లేదు. అందుకని వారిద్దరూ గురుద్వారాలో విశ్రమించేవారు. అక్కడే నిద్ర, తిండి. పంటి బిగువున భరించిన కష్టాలకు వారికి గొప్ప ప్రతిఫలం లభించింది. ఆటలో దూకుడు రిషబ్ శైలిగా మారింది. అస్సాంపై ఢిల్లీ అండర్-19 జట్టుగా ఆడుతూ మొదటి ఇన్నింగ్స్లో పంత్ 35 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్లో 150 పరుగులు బాదేసరికి పలువురు దృష్టి అతడిపై ప్రసరించింది. 2016లో అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో నేపాల్పై పంత్ ప్రదర్శన చిరస్మరణీయం. 18 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. 2016-17 రంజీ ట్రోఫీ పోటీల్లో మహారాష్ట్రపై ఆడుతూ రిషబ్ పంత్ 308 పరుగులు చేశాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో త్రిశతకం చేసిన వారిలో పిన్న వయస్కుడు అతడే. 2018 నాటి ఐసీసీ అవార్డుల్లో ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచాడు. 2020-21 బోర్డర్ గావస్కర్ ట్రోఫీ సిడ్నీ టెస్టులో టీమిండియా ఓటమిని నిలువరించిన తీరును అభిమానులు ఎప్పటికీ స్మరించుకుంటారు. కేవలం 118 బంతుల్లో పంత్ 97 పరుగులు సాధించాడు. పుజారాతో కలిసి 148 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి చివరికి ఆ టెస్టు డ్రాగా ముగియడంలో ముఖ్య పాత్ర పోషించాడు. 2022లో శ్రీలంకపై టెస్టులో 28 బంతుల్లో అర్ధశతకం అతడి మార్కు ఆటకు నిదర్శనం. వైరి జట్టుపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడడంలో పంత్ది అనితర సాధ్యమైన శైలి. ఆస్ట్రేలియాపై తాజా సిరీస్లో అతడు పెద్దగా రాణించకపోవడం అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. క్రికెట్లో అసాధారణ నైపుణ్యాలు, అనూహ్య విన్యాసాలకే కాదు, అచంచల ఆత్మవిశ్వాసానికి, నికార్సైన పట్టుదలకు పంత్ మారుపేరు. 2022 డిసెంబర్ 30న రూర్కీ దగ్గర ఢిల్లీ డెహ్రాడూన్ హైవే మీద పంత్ కారు ఘోర ప్రమాదానికి గురైంది. మెర్సిడిస్ ఎస్యూవీలో రిషబ్ ఒంటరిగా ప్రయాణిస్తుండగా రోడ్డు మధ్య డివైడర్ను వాహనం అతివేగంగా ఢీకొని నిప్పంటుకుంది. తల, నడుము, పాదాలు, ఒళ్లంతా తీవ్ర గాయాలయ్యాయి. మరెవరైనా అయితే నిలువునా కుంగిపోయేవారే. వైద్య సిబ్బందినే ఆశ్చర్యపరుస్తూ క్రమం తప్పకుండా కసరత్తులు చేస్తూ రిషబ్ పంత్ వేగంగా కోలుకున్నాడు. కఠోర దీక్షతో సాధన చేస్తే జట్టులో ప్రవేశం, పునరాగమనం రెండూ సుసాధ్యమనడానికి పంత్ జీవితమే ప్రత్యక్ష ఉదాహరణ. ఒకసారంటూ కుదురుకుంటే అతడి బ్యాట్ నుంచి 4లు, 6లు వర్షంలా కురుస్తాయి. ప్రత్యర్థి బౌలర్లకు పగలే చుక్కలు కనిపిస్తాయి. ఫీల్డర్లకు దిక్కు తోచదు. అటువంటి వాడు దూకుడు పెచ్చుమీరి జాగ్రత్తలు కొరబడినప్పుడు ఇట్టే దొరికిపోతుంటాడు. వెస్టిండీస్ క్రీడా దిగ్గజం వివియన్ రిచర్డ్స్ ముచ్చటపడి పంత్కు పెట్టిన ముద్దు పేరు పాకెట్ రాకెట్. అర్ధశతకాలు, సెంచరీల సంఖ్య రాకెట్ వేగంతో పెరగాలంటే రిషబ్ పంత్ కొంత సంయమనం అలవరుచుకోవడం తప్పనిసరి. చక్కటి ప్రారంభాలను మెరుగైన స్కోర్లుగా మలచడంలో పంత్ వైఫల్యం జట్టు ప్రయోజనాల్ని దెబ్బతీస్తుంది. అనవసరమైన షాట్లతో వికెట్ పారేసుకునే బలహీనతను పంత్ అధిగమిస్తే ఆధునిక క్రికెట్లో అతడు ధృవతారగా నిలుస్తాడు. 2025 ఆక్షన్ సీజన్లో అత్యధికంగా 27 కోట్ల రూపాయల ధర పలికిన ఐపీఎల్ కీలక ఆటగాడు పంత్ పరిణతితో బ్యాట్ ఝుళిపిస్తే అతడి ప్రాభవానికి ఢోకా ఉండదు, ఆటకు ఎదురుండదు. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్.